హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాధాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనము స్వీట్ షాప్ స్టైల్ మిక్చర్ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా శనగపిండి 150 గ్రామ్స్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్నాం. ఇది ఒక 100 గ్రాములు వేసానండి బియ్యం పిండి. ఇప్పుడు ముందుగా మనం కారపూస చేసుకుందాం. మిక్చర్ ఐటమ్ కదా, దానికి ఫస్ట్ కారపూస, తర్వాత బూందీ తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కారము 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని మనం మిక్చర్ తయారు చేసుకుందాం. ఇప్పుడు చేత్తో కలుపుకున్నామండి. ఇలా కలిపి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలండి. ఇప్పుడు బూందీ చేసుకున్నాము. బూందీ పిండి కలుపుకుందాం. దానికి కావాల్సిన 150 గ్రాములు శనగపిండి, కొంచెం సాల్ట్, ఇప్పుడు మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఉండలు లేకుండా బిస్కట్తో బాగా కలుపుకోవాలి. బూందీ సాఫ్ట్గా రావాలంటే ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. హీట్ అవుతుందండి ప్యాన్. ఆయిల్ వేసుకుందాం. ముందుగా కారపూస చేసుకుందాం మనము. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి ఆల్రెడీ. ఇది ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కారపూస ఒత్తుకున్నాము. ఇలా రౌండ్గా పెట్టుకున్నామండి. హై ఫ్లేమ్లో నూనె వేడెక్కాకండి మనం వేసుకున్నాక మళ్ళీ మీడియం చేసుకోవాలి. అప్పుడే లోపల ఉడుకుతుందండి మనకి కారం పూస, క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక సైడ్కి వేసుకున్నాం. అయిపోయిందండి. ఒక వాయి తీసేస్తున్నాను. జాగ్రత్తగా తీసుకున్నాను. రెండో వాయి కూడా వేస్తానండి కారపూసకి. ఇప్పుడు మనం బూందీ చేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. నేను ఇప్పుడు మనం బూందీ వేసుకున్నామండి. నేను గిన్నెతోనే వేస్తున్నాను, మీరు గరిటతో మెల్లగా వేసుకోండి. ఇట్లా మెల్లగా కొట్టద్దండి దీన్ని, బూందీ గరిటెని, అదే జాలు వాడుతుంది.
పడినట్టు ఇట్లా ముత్యాలలాగా రావాలండి. ఎంత పడితే అంతే పిండి అండి, మనం ఇట్లా కొట్టొద్దు. చూడండి ఎంత ముత్యాలలాగా రౌండ్గా వస్తున్నాయో. బూందీ క్రిస్పీగా రావాలండి మనకి. ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఇట్లా అనుకోవాలండి. ఎర్రగా వేపి ఇట్లా ఎర్రగా రావాలండి బూందీ మనకి. రంగు మారిందండి. ఇప్పుడు నేను బూందీని వేరే బౌల్లో తీసుకుంటున్నాను. ఇంకా రెండో వాయి వేస్తున్నానండి. చూడండి ఎట్లా ముత్యాలాగా వస్తున్నాయో బూందీ మనకి. అంతే, ఇప్పుడు కొట్టంత అట్లనే ఉంచాలి, ఎంత పడితే అంత బూందీ. టోకలు ఏం రాలేదండి, రౌండ్ వచ్చే ముత్యాలాగా. చాలా ఇలా అంటూనే ఉండాలండి. ఇప్పుడు ఇంకా అయిపోయిందండి బూందీ రెడీ. నేను బౌల్లో తీసుకుంటున్నాను. క్రిస్పీగా వచ్చినాయండి. ఇప్పుడు నేను వేరుశనగ గుండెలు వేస్తున్నానండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. అలా పెట్టుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాం. అది పల్లి పగులు వచ్చినాయండి. పగులు వచ్చే వరకు మనం వేసుకోవాలి. తర్వాత కాజు వేసుకున్నాము. ఇలా వేసుకున్నాం. పుట్నాలు కూడా వేసుకుంటున్నానండి. 2 పిడికిలు వేస్తున్నాను. ఇలా పెట్టుకోవాలి. కలర్ మారిందండి, జీడిపప్పు కలరు. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. కార్న్ఫ్లవర్స్ వేసుకున్నాం. ఇట్లా ఆయిల్లో వేయగానే పైకి రావాలండి. వేగినాయండి, తీస్తున్నాను నేను. ఇంకో వాయి వేసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు అటుకులు వేసుకుందాం. కలపాలండి. ఇట్లా తొందరగానే అయిపోతుందండి అటుకులు. ఇది ఎప్పుడైనా అటుకులు స్ట్రైనర్తో మనం డస్ట్ లేకుండా ఫస్ట్ క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే డస్ట్ ఉంటే మొత్తం ఆయిల్ ఖరాబ్ అయిపోతుంది. అన్నీ ఒక దాంట్లో వేసుకున్నానండి. ఇప్పుడు మనము దీంట్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు కలుపుకున్నాము. ఫస్ట్గా ముందుగా ఉప్పు కలుపుకుందాం. 1 స్పూన్ వేసానండి. మెల్లగా కలపాలండి,
లేకపోతే విరిగిపోతాయి. ఇంకా హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. అన్నీ కలవాలి కదా. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇందాక మనము మురుకులు కారపూస చేసుకున్నాం కదా అండి. ఇలా మురుకులు 2 చేతులు తీసుకున్నానండి. ఇలా విరిగినాయండి, మంచిగా క్రిస్పీగా వచ్చినాయి. ఇలా వేసుకున్నాం, అన్నీ వేసుకున్నామండి అట్లనే. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం. మెల్లగా చేసుకోవాలండి. చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో మనకి. ఫెస్టివ్ సీజన్ కదా, అందరికీ సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా, ఈజీగా ఇంట్లో చేసుకున్న ఐటమ్ స్వీట్ షాప్ స్టైల్ మిక్చర్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంట్లో చేసుకున్నైతే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. క్వాలిటీ ఫుడ్ అండి, బయట ఫుడ్ కంటే ఇది ఎంతో మంచిది ఇంట్లో చేసుకోవడం. చూడండి ఎంత బాగా వచ్చిందో మిక్చర్. ఇలా సుతారంగా మెల్లగా కలపాలండి, విరగకుండా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.